ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. గణపయ్య మండపాల నుంచి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఊరువాడ పెద్ద ఎత్తున వినాయక మండపాలు వెలిసినాయి. ఉదయం నుంచి కూడా భోజే గణపయ్యకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మన అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో ఉన్నాం. చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి ఏటా కూడా ఒక విభిన్నమైనటువంటి ఒక దేశంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఒక ఆలయ నమూనా ఇక్కడ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపిస్తుంటారు. ముఖ్యంగా స్వామి చెప్పండి, ఈ సంవత్సరం వినాయక చవితి రకంగా జరుగుతుంది, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? జై గణేష. ఈసారి 43వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మొట్టమొదటిగా మనము ముందర ఎంట్రన్స్లోనే అక్షరధామ్, ఢిల్లీలోని అక్షరధామ్ యొక్క నమూనాతో గోపురం ప్రారంభించాము. లోపల కారణగిరి సిద్ధి వినాయక దేవాలయం యొక్క విశిష్టతతో చేస్తూ ఒక ప్రదర్శన సాయంత్రం 6 గంటలకు చూపిస్తున్నాము. దీని కథ ఏమిటి, ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవాలయం యొక్క విశిష్టత చూపిస్తుంటాము. ఈసారి శివమొగ్గ జిల్లాలోని, కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని కారణగిరి సిద్ధి వినాయక దేవాలయంని చూపిస్తున్నాము. దీని కథ ఏమంటే, రాముడు సీతాన్వేషణ కోసం పోయి మార్గ మధ్యలో అగస్త్యుడు తటస్థపడితే ఆయన సిద్ధి వినాయకుడిని ప్రార్థించి వెళ్ళండి, మీకు విజయం చేకూరుతుంది. తిరిగి ప్రయాణంలో అయోధ్యకు వెళ్ళేటప్పుడు సీతమ్మ వారిని పిలుచుకొని పోయేటప్పుడు మరి దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని పోండి అని చెప్పడం జరుగుతుంది. రావణ యుద్ధం అయిపోయిన తర్వాత, రావణాసురుడు చనిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో సీతమ్మ వారితో పుష్పక విమానంలో వెళ్తుంటారు. మార్గ మధ్యంలో మర్చిపోతాడు. సిద్ధి వినాయకుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక కొండకి తగులుతుంది, పుష్పక విమానము ఆగిపోతుంది. ఈయనకి రాముడికి అర్థం కాదు. కింకారణగిరి అనేసి సంస్కృతంలో చెప్పడం జరుగుతుంది. దాని అర్థము ఏమి విపరీతము, ముందు పోయేటప్పుడు కొండ లేదు, కానీ ఈసారి కొండ ఎందుకు అడ్డం వచ్చిందో అనేసి అనుకోవడంతో ఆకాశవాణి చెప్పడం జరుగుతుంది. మీరు వెళ్తున్నప్పుడు అగస్త్యుడు చెప్పిన మాటలు మర్చిపోయారు, తిరుగు ప్రయాణంలో దర్శనం లేదు కాబట్టి మీకు ఈ పుష్పక విమానం ఆగిపోయింది అని చెప్పిన వెంటనే రాముడు తటస్థపడి అదే పొరపాటు అయిపోయిందని కింద దిగి వినాయకుని మొక్కోవడం చేయడం జరిగినది. కాబట్టి ఆ రోజు నుంచి కారణగిరి అని రాముని నోటి ద్వారా రావడం వల్ల ఆ పేరుతోనే కింకారణగిరి సిద్ధి వినాయక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. సింహమొగ్గ జిల్లాలోనే ఇది ఉన్నదండి. ఈసారి ఎట్లా చేస్తున్నారు ఈ పూజలు కానీ ఇవి కానీ ఎట్లా జరుగుతుంది? ఇవాళ ఉదయం 9 గంటలకు తిలక విగ్రహానికి పూలమాల వేస్తూ ధ్వజారోహణతో గోపూజ కార్యక్రమంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసీం గారు చైర్పర్సన్, ఆ తర్వాత డిప్యూటీ మేయర్స్ ఇద్దరు కూడా రావడం జరిగింది. జెడ్పీ చైర్మన్ గారు కూడా రావడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం లోపల వినాయకుడి పూజ కథా కార్యక్రమాలు కూడా విశేషంగా జరిగింది. రేపు ఈరోజు విశేషంగా ఒక 1000 మందితో హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉదయం 10 గంటలకు నడుస్తుంది. 30వ తేదీ గణపతి హోమము, అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా లాస్ట్ రోజు ఆదివారం 31వ తేదీ లలితా సహస్రనామంతో కేవలం మహిళలతోనే 1000 మందితో కార్యక్రమం నిర్వహిస్తాం. సాయంత్రం 5 గంటలకు లడ్డు వేలం పాటతో కార్యక్రమం ప్రారంభమై ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఇప్పుడు అంటే జిల్లాల వ్యాప్తంగా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎట్లా జరుగుతున్నాయి, ఈసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎక్కడ నిమజ్జనం అనుకున్నారు, ఎప్పుడు నిమజ్జనం జరిగే అవకాశం? ఈ ఉత్సవ సమితి 1983లో ప్రారంభించాము. అప్పుడు 3000 రూపాయలతో ప్రారంభించాము. ఈ ఉత్సవ సమితి సాంప్రదాయంగా ఎవరు మున్సిపాలిటీలో చైర్మన్గా ఉంటారో వారే అధ్యక్షులుగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా అలాగే వస్తున్నారు. మేము ఈ 5 సంవత్సరాలకు ఒక్కసారి ఉత్సవ సమితి వారు సేవా కార్యక్రమాలు కానీ, ఈ లెగ్స్ లేని వాళ్ళకి కాళ్ళు జైపూర్ లెగ్స్ ఫ్రీగా ఇప్పిస్తున్నాము. బుక్స్, స్కూల్ డ్రెస్సెస్ ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి వాళ్ళకి సేవా కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాము. మాకు ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? పోలీసుల ఆంక్షలు ఎక్కడ మీరు నిమజ్జనం చేస్తున్నారు, ఎట్లా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? మాకు పోలీస్ ఆంక్షలు ఏమీ లేవు. మాకు వాళ్ళు బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాకు నిమజ్జనం అది మాత్రము ఇక్కడ పంపనూరు దగ్గర కానీ, లేకపోతే ఇక్కడ ఈ కొడిమి దగ్గర కానీ, ఈ మన ఊరు చెరువులో కానీ అన్ని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా హెచ్ఎల్సీకి వాటర్ వదలలేదు. కావున ఇప్పుడు అక్కడ మాకు మున్సిపాలిటీ వారు కానీ సహకరిస్తూ అక్కడ అన్ని డయాస్, అక్కడ అన్ని క్రైన్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మాకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ బోర్డు వారు కానీ, పోలీసు వారు కానీ,
అట్లా మీడియా వాళ్ళు కానీ అందరూ ఎన్ని రోజులకి నిమజ్జనం మామూలుగా అయితే ఎన్ని రోజులకి చేస్తారు ఇక్కడ ఉత్సవ సమితి ఏర్పడినప్పటి నుంచి 5 రోజులుగానే 5 రోజులు పెడుతున్నాము. 4వ రోజు మాత్రము హోమం చేస్తాం, సహస్రమోదకాస్తము హోమం చేసి అన్నదాన కార్యక్రమం కానీ ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమం కానీ జరుగుతుంది. 5 చెప్పండి అంటే ఎట్లా ఉంది చూస్తుంటే వినాయక చవితి చాలా బాగుందన్న, బాగా అరేంజ్మెంట్స్ అంతా బాగా చేశారు. ఈసారి 5 రోజులు కూడా కార్యక్రమాలు కొనసాగేది అట్లా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇటు అనంతపురం నగరంలో ఎట్లా అనంతపురం నగరంలో ఈసారి అన్నిటికంటే చాలా ఎక్కువ పెట్టారు విగ్రహాలు. పోయిసారి లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి ఈ ఇయర్ చాలా ఎక్కువ పెట్టారు విగ్రహాలు. ప్రతి సందులోనే విగ్రహాలు పెట్టారు, బాగా చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. చాలా అద్భుతంగా జరుగుతుంది వినాయక చవితి ఈసారి. అంటే మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక ఉత్సవాలు అయితే ప్రారంభమైనాయి. ప్రతి ఏటా ఒక నూతన వరవేడతో ప్రతి సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుందని నిర్వాహకులు చెప్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. 5 రోజులు జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కార్యక్రమం ముగిస్తామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HMTV అనంతపురం నుంచి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.